ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ రాబోయే గ్రూప్ 2 పరీక్షలో అంటే అతి కొద్ది నెలల్లో మనకేం జరుగుతుందంటే గ్రూప్ 2 మెయిన్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కమిషన్ ఆల్రెడీ మీకు సిలబస్ క్రియేట్ చేసింది. ఆ సిలబస్ ప్రకారం మీకు దాని నుంచే క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే మనకి మెయిన్స్ ప్రిపేర్ అభ్యర్థులు ఎవరైనా సరే ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ సిలబస్ కాపీ మీ దగ్గర ఉండాలి. సిలబస్ కాపీ మీ దగ్గర లేకుండా ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి సెలక్షన్ రావడం కష్టం అవుతుంది. ఎందువల్లంటే మనకి మార్కెట్లో అనేక రకాలైన బుక్స్ దొరుకుతూ ఉంటాయి. ఈ అనేక రకాలైన బుక్స్ అన్నీ కూడా ఏ బుక్ అయినా కానీ మనకి సహజంగా ఈ బుక్స్లో అన్నెసరీ థింగ్స్ ఎక్కువ ఉంటా ఉంటాయి. వాటిని ఎలిమినేట్ చేయాలి. ప్రధానంగా వాటిని ఎలిమినేట్ చేయాలంటే మన దగ్గర ఏముండాలంటే సిలబస్ కాపీ ప్రధానంగా ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా సిలబస్ కాపీ ఉన్నప్పుడు మాత్రమే అతనికి సిలబస్ మీద గ్రిప్ వస్తుంది. దాని నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఎందువల్లంటే సిలబస్ ఒకసారి ఏపీపీఎస్సీ క్రియేట్ చేసిందంటే దాని నుంచే ఇస్తాడు, కానీ వేరే దానికి వెళ్ళడు. అయితే మనం ఇక్కడ టోటల్గా 5 చాప్టర్లు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు సిలబస్కి మార్పులు జరిగాయి. ఈ మార్పులు మనకి ఎక్కువ మంది తెలియదు కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా సిలబస్ని ఒకసారి విశ్లేషణ చేస్తాను. అంటే ఏ అంశాలు చదవాలి, మనకి ఏ అంశాలు ఉన్నాయి, అంశాలను ఎలా చదవాలని చూస్తున్నాం. మనకి మొదటి దాంట్లో మనకి ఏమంటే భారత ఆర్థిక నిర్మాణము ప్రణాళికల విధానం అని ఉంది. దాంట్లో మన సబ్టాపిక్స్ ఏంటంటే ప్రధానంగా భారతదేశ జాతీయ ఆదాయం అంటే ఏంటి, దాని భావనలు, అట్లాగే దానిని లెక్కించే పద్ధతులు అంటే కొలిచే పద్ధతులు, జాతీయ ఆదాయం అంటే అటువంటి, దేశీయ ఆదాయం అంటే అటువంటి, తర్వాత ఉత్పత్తి కారకాల ధరలకు మార్కెట్ ధరలకు తేడా ఏమిటి, అవి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జాతీయ ఆదాయంలో ఏముంటుందంటే విదేశీ ఆదాయం కలిసి ఉంటుంది. దేశీయ ఆదాయంలో విదేశీ ఆదాయం ఉండదు. ఓన్లీ దేశీయ ఉన్నటువంటి మన ప్రాంతంలో ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువులు మాత్రం ఉంటాం. అంటే 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 మనం ఏం చేస్తామంటే మనకి వివిధ రూపాల్లో వస్తు సేవల ద్వారా వచ్చే ఆదాయాన్ని మనం కనుక అప్పటి మార్కెట్ ధరలతో మనం లెక్కించినట్లయితే వచ్చే జాతీయ ఆదాయం ఉంటాం. అంటే ఉత్పత్తి కారకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని వాస్తవ జాతీయ ఆదాయం చెప్పుకుంటాం. అంటే తర్వాత దీంట్లో మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుంది, అంటే తలసరి ఆదాయం ఉంటుంది. తలసరి ఎలా డివిజన్ చేయాలి అంటే వచ్చినటువంటి ఆదాయాన్ని డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ చేస్తే వస్తుంది. అటువంటి అంశాలు తెలుసుకోవాలి. అట్లాగే దాన్ని కొలిచే పద్ధతులు ఏమన్నాయో తెలుసుకోవాలా. దాన్ని కొలిచే పద్ధతులు ఏమన్నాయి, మనకి ఏ పద్ధతుల్లో కొలుస్తున్నాం అంటే మనము 3 పద్ధతుల్లో కొలుస్తాము. అంటే జాతీయ ఆదాయాన్ని సాధారణంగా 3 పద్ధతుల ద్వారా కొలుస్తాము. అవేంటంటే ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి. ఈ 3 పద్ధతుల ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. అంటే ఇంకో అంశం ఏంటంటే భారతదేశంలో వృత్తిపరమైన నమూనా, దాని పంపిణీ విధానం ఎలా జరిగింది. వృత్తిపరమైన నమూనా అంటే భారతదేశంలో ప్రధానంగా వ్యవసాయ రంగం మీద ఎక్కువ మంది ఆధారపడి ఉండేవాడు. ఇంతకుముందు 1950, 60, 70, 80, 90 ఆ కాలాల్లో ఎక్కువ మందికి అక్షరాస్యత లేదు. అక్షరాస్యత లేనప్పుడు వారు దేని మీద ఆధారపడి ఉంటారంటే వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటారు. వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉండటం వల్ల అప్పుడు మనకి లిటరసీ లేదు కాబట్టి తక్కువ మంది మిగతా రంగాల మీద ఆధారపడేవాడు. అంటే ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం, ఈ 3 రంగాలు ఉండి అప్పట్లో ప్రాథమిక రంగం మీద ఎక్కువ మంది ఆధారపడి ఉండేవాడు. లిటరసీ పెరిగే కొద్ది, అంటే అక్షరాస్యత పెరిగే కొద్ది ఆ జనాభా ఏమయ్యారంటే మనకి పరిశ్రమల రంగం మీదకి, సేవల రంగం మీదకి వాళ్ళకి తరలించడం జరుగుతుంది. ఆ తరలించే విధానాన్ని మనం వృత్తిపరమైన నమూనా అంటాము. అట్లాగే ఏ సంవత్సరంలో మనకి ఎంతమంది దేని ఆధారపడి అక్కడ మనకు డేటా అవసరం ఉంటుంది. ఆ డేటాతో పాటు మనకి ఏం కావాలంటే 50 నుంచి 90 మధ్య ఎంత ఉంది, 90 తర్వాత 20 ఎలా ఉంది అని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే పంపిణీ ఎలా చేయాలి అంటే పంపిణీ అంటే ఆదాయ పంపిణీ జరుగుతుంటుంది. అంటే అటువంటి ఇప్పుడు కూడా సేవా రంగం మీద ఎక్కువ ఆదాయం వస్తుంది. ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశం గుర్తిస్తాము. అట్లాగే వ్యవసాయ రంగం మీద ఎక్కువ వస్తుంది, అభివృద్ధి చెందిన దేశం గుర్తిస్తాము. ఆ తర్వాత దీంట్లోనే ఇంకో అంశం ఏంటంటే మనకి ప్రధానంగా ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి.
ఆర్థిక వృద్ధి అంటే అటువంటి వస్తు సేవల పెరుగుదల, ఆర్థిక అభివృద్ధి అంటే వస్తు సేవల పెరుగుదలతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాలను కూడా మనం గనక ఇమిడింపు చేస్తే దాన్ని ఆర్థికాభివృద్ధి అంటాము. అంటే అర్థం ఏంటంటే వీటిల్లో ఏ అంశాలు మనకి సపోర్ట్ చేస్తున్నాయి, ఏ అంశాలను ఆర్థిక వృద్ధి కావాలంటే ఏ అంశాలు కావాలి అవి కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇంకో అంశం ఏంటంటే తర్వాత 1991 ఆర్థిక సంస్కరణలు వ్యూహం ఏంటి? ఆర్థిక సంస్కరణ అంటే ఏంటంటే ప్రధానంగా మనకి ఎల్పిజి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం 1991లో. వాటికి ఏమంటామంటే నూతన ఆర్థిక సంస్కరణలు అంటాం, లేదా రామ్ మన్మోహన్ రిఫార్మ్స్ అంటాం, లేదంటే మనకి ఎల్పిజి నమూనా అంటాం. ఈ మూడిట్లో ఏదన్నా కానీ ఆర్థిక సంస్కరణల కిందకే వస్తుంది. అంటే అర్థమేంటంటే ఈ ఆర్థిక సంస్కరణలు మనం తీసుకొచ్చినప్పుడు భారతదేశ పరిస్థితి ఎలా ఉంది, ఆర్థిక సంస్కరణ రావడానికి కారణాలు ఏంటి, ఆర్థిక సంస్కరణ ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది, ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత భారతదేశ ఆర్థిక విధానంలో మార్పులు ఏమన్నా జరిగాయా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అంటే ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ అండ్ మనకి సరళీకరణ అనే అంశాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఈ మూడిటి అంశాన్ని తెలుసుకున్నామో అక్కడి నుంచి ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. అంటే అటువంటి ఇక్కడి నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మనం ఎక్కువ ఆహ్వానించడం జరిగింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మనం ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ప్రైవేటీకరణ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఒకప్పుడు ప్రైవేటీకరణకి ఈ రోజుకి ఇలాంటి మార్పులు జరిగాయి. అంటే ఒకప్పుడు విధానాలను ఏ రకంగా మనం అమలు చేయగలిగాం అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సిలబస్లో ఎప్పుడు కూడా ఉన్న అంశాలను క్షుణ్ణంగా చదివినప్పుడు మాత్రమే దాని మీద మనకి ఒక పట్టు సాధించడం జరుగుతుంది. అటు తర్వాత ఇంకో అంశం ఏంటంటే ఆర్థిక వనరులు వికేంద్రీకరణ చేయటం. అంటే ఒకప్పుడు కేంద్రీకరణ నుండి వికేంద్రీకరణ చేశాం. అంటే కేంద్రీకరణ అంటే అర్థం ఏంటి, మనకి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఇవ్వడం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల మీదే వాటి ఆదాయాన్ని అయ్యి సృష్టించుకోగలుగుతున్నాయి. అటు తర్వాత ఇంకొక నీతి ఆయోగ్ తీసుకొచ్చిన ఈ మధ్య కాలంలో. ఒకప్పుడు మనకి భారతదేశంలో ప్రణాళికలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రణాళిక విధానం కూడా మనకు దీంట్లో ఇచ్చాడు ఆల్రెడీ సిలబస్లో కూడా. మొదటి ప్రణాళిక నుంచి 12వ ప్రణాళిక వరకు అన్ని అంశాలు చదవాల్సిన అవసరం ఉంది. మీరు ప్రణాళికలు ఎలా ప్రారంభమయ్యాయి, ప్రపంచంలో ప్రణాళిక ఎక్కడ ప్రారంభమైంది, తర్వాత మనం ఎలా తీసుకొచ్చాం వాటిని, స్వతంత్రానికి పూర్వం భారతదేశంలో ప్రణాళిక రచనకు ఎటువంటి మార్గాలు అనుసరించాము, చారిత్రక నేపథ్యం ఏంటి, భారతదేశంలో ప్రణాళికల అమలుకు చారిత్రక నేపథ్యం ఎలా ప్రారంభమైంది, 1950కి ఎలా అంతమైంది, అక్కడి నుంచి మనం ప్రణాళిక సంఘాన్ని ఎలా ఏర్పాటు చేశామో, ప్రణాళిక సంఘం స్థానంలో రీసెంట్గా మనం ఏం చేసామంటే నీతి ఆయోగ్ తీసుకొచ్చాం. ఈ నీతి ఆయోగ్ యొక్క విధులేంటి, దాని లక్ష్యాలేంటి, నీతి ఆయోగ్ స్ట్రక్చర్ ఏంటి, దాని నిర్మాణం ఎలా జరిగింది, రీసెంట్గా నీతి ఆయోగ్ అనేది ఎటువంటి సూచికలను విడుదల చేస్తుంది అనేది కూడా చూడవలసిన అవసరం ఉంది. ఎందువల్లంటే సిలబస్ అనేది క్షుణ్ణంగా చదివినప్పుడు మాత్రమే మనకి ఎన్ని అంశాలు అర్థం అవుతాయి. అట్టా కాకుండా ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు, ఏ బుక్ పడితే ఆ బుక్ మార్కెట్లో తీసుకోవటం, వాటిని చదవటం, తర్వాత రాలేదనుకుంటాం, ఇవన్నీ సామాన్యంగా జరుగుతూ ఉంటాయి. కానీ శాస్త్రీయబద్ధంగా చదివే విద్యార్థులు ఏం చేయాలంటే కూడా సిలబస్ మీద గ్రిప్పు సాధించాలి. ఇవన్నీ కూడా ఏమంటే మనకి మొదటి చాప్టర్లో ఉన్న అంశాలు. నెక్స్ట్ రెండో అంశం ఏంటంటే రెండో చాప్టర్లో మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్, విదేశీ వాణిజ్యం ఈ ప్రధానమైనవి. మనీ అంటే ఏంటి, అసలు మనీ అనేది ఎలా వచ్చింది, మనీకి ముందు అంటే ద్రవ్యానికి ముందు మనకి ఏమున్నాయంటే వస్తు మార్పిడి పద్ధతి ఉండేది, దాన్ని బార్టర్ సిస్టమ్ అంటాం. దాని తర్వాత చూసుకుంటే జంతువులను ఉపయోగించాం, అంతకుముందు నాణ్యాలను ఉపయోగించాం, కరెన్సీ ఉపయోగించాం, ప్లాస్టిక్ ఉపయోగించాం, ప్రజెంట్ డిజిటల్ కరెన్సీ ఉపయోగిస్తున్నాం. అక్కడి నుంచి ఎన్ని అంశాలు చదువుకోవాల్సిన అవసరం. ద్రవ్య సప్లై విధులు ఏంటి, ద్రవ్యాన్ని ఎలా చేస్తాం, ద్రవ్యాన్ని ఏ రకంగా సప్లై చేస్తాం, దాని విధులు ఏమిటి, అట్లాగే దాని చర్యలు ఏమిటి, చర్యలు అంటే అటువంటి దాని నియంత్రణ పద్ధతులు ఎలా నియంత్రించాలనేది కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది. వాటిలో మనకి ఏముందంటే M1, M2, M3 మనీలు ఉంటాయి. M1లో ఏముంటాయి, M2లో ఏముంటాయి, M3లో ఏముంటాయి. తర్వాత మనం ఆ కాలంలో దాన్ని మళ్ళా డివిజన్ చేసి మళ్ళీ మనం వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళా దాన్ని M1, M2, M3, 4ని రద్దు చేసి దాని స్థానంలో M1, M2, 3 తీసుకొచ్చాడు. అంశాలు కూడా చదవాల్సిన అవసరం ఉంది.
అదే తర్వాత భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధులు ఏంటి, ద్రవ్య విధానం ఏంటి, క్రెడిట్ నియంత్రణ ఏంటి ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనం ఎందుకు ఎస్టాబ్లిష్ చేశాం? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటి అంటే, భారతదేశంలో ద్రవ్యాన్ని నియంత్రించేటువంటి, ద్రవ్యాన్ని సృష్టించే అధికారం ఒక రిజర్వ్ బ్యాంక్ మాత్రమే ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1935 ముందు ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేవాడు. 35లో దాన్ని మనం ఏం చేసామంటే ఏర్పాటు చేసాం. 49లో జాతీయం చేసాం. అక్కడి నుంచి అనేక పద్ధతులను అది అనుసరిస్తుంది. భారతదేశంలో మనీని ప్రింట్ చేసే అధికారం ఎవరికి ఉందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే ఉంది. ఎందువల్లంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే ఉండేసరికి అది నియంత్రణ పద్ధతులు మాత్రం దాని కిందే ఉన్నాయి. అటుగే దాని విధులు ఏంటి, దాని విధులు ఎలా ఉంటాయి, అది ఏం చేస్తుందంటే అన్ని బ్యాంకుల్ని దాని ఆధ్వర్యంలో ఉంచుకుంటుంది. ద్రవ్య సప్లైని నియంత్రిస్తుంది, క్రెడిట్ నియంత్రిస్తుంది. వేటి ద్వారా అంటే మనం ఏం చెప్పాలంటే ఇక్కడ మనకి వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి. ఇందిరాగాంధీ కాలంలో 1969లో 14 బ్యాంకులు, 80లో 6 బ్యాంకులను జాతీయం చేశాం. ఆ బ్యాంకులు ఎలా పనిచేశాయి, ఆ బ్యాంకుల ద్వారా ద్రవ్యాన్ని ఎలా నియంత్రిస్తాం అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఇక్కడ మనం ఏ అంశాలు తెలుసుకోవాలని అంశాలంటే, ప్రధానంగా నేను చెప్పే అంశం ఏంటంటే మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి కొన్ని నియంత్రణ పద్ధతులు పాటిస్తుంది. వాటిని ఏమంటామంటే క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాండర్డ్ లిక్విడ్ రేషియో, బ్యాంక్ రేట్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది. అట్లాగే మార్జిన్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇవన్నీ అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం మనకి బ్యాంకింగ్ సెక్టార్లో ఉంది. అట్లాగే దీంట్లో మనం ఏం చేసామంటే బ్యాంకింగ్లో సంస్కరణలు తీసుకొచ్చాం. అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి పద్ధతులను మనం తీసివేసి న్యూ పద్ధతులను అనుసరించాం. న్యూ పద్ధతులు అన్నటువంటి కొత్త పద్ధతులను అనుసరించి తీసుకొచ్చాం. ఈ కొత్త పద్ధతులు ఏమన్నాయి మనకి అనేది చూడాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాగే తర్వాత దీంట్లో అంశం అంటే క్రెడిట్ నియంత్రణ ఎలా చేస్తాం అంటే బ్యాంకుల ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ నియంత్రిస్తుంది. పొదుపులను కానీ లేదంటే లోన్స్ ఇవ్వడంలో కానీ ఎన్నిటికి కూడా ఆర్బీఐ అనేది వాటికి సలహాలు, వాటికి సందేహాలు ఉంటే వాటిని తీర్చడం, మళ్ళా వాటిని అమలు చేయడం అదే చేస్తుంది. అదే తర్వాత మనకి ఏంటంటే భారతీయ బ్యాంక్ నిర్మాణం, దాని సంస్కరణలు కూడా చెప్పాం. అంటే నిర్మాణం ఎలా జరిగిందంటే అర్థం ఏంటి, భారతదేశంలో బ్యాంకింగ్ చట్టం ఉంది మనకి, 1948 చట్టం ఉంటుంది. ఆ చట్టం ప్రకారం నిర్మాణం జరుగుతుంది. అంటే ఇష్టం వచ్చినట్టు బ్యాంకులు నియంత్రించకూడదు, ఇష్టం వచ్చినట్టు బ్యాంకులు ఎస్టాబ్లిష్ చేయకూడదు. దానికి ఒక పద్ధతులు ఉంటాయి కాబట్టి అన్ని అంశాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అటుగా తర్వాత మనకి ద్రవ్యోల్బణ కారణాలు నిర్వహణ. ద్రవ్యోల్బణం అంటే ఫస్ట్ తెలుసుకోవాలి మనం. ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల. ఆ ధరలు ఎలా పెరగాలి, నిరంతరంగా పెరిగే ధరల ద్రవ్యోల్బణం అంటాం. అంటే పద్ధతులు ఎలా ఉన్నాయి, ఏ రకమైన పద్ధతులు అనుసరించాలి, ద్రవ్యాన్ని సప్లై ఎక్కువ ఉంటే సహజంగా ధరలు ఎప్పుడు పెరుగుతాయి అంటే మార్కెట్లో ద్రవ్య సప్లై అనేది ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనకు ధరలు పెరుగుతాయి. ఆ ధరలను ఎలా నియంత్రించాలంటే అది ఆర్బీఐ వల్లే అవుతుంది. అదేం చేస్తుందంటే కింద ఉన్నటువంటి బ్యాంకుల ద్వారా మనీ సప్లైని తగ్గించే బాధ్యత తీసుకుంటుంది. ఎప్పుడైతే తగ్గించే బాధ్యత తీసుకుందో అక్కడి నుంచి ద్రవ్య సప్లై తగ్గి ధరలు తగ్గుతాయి. అంటే అర్థం ఏంటంటే ధరలు తగ్గుదాన్ని ఏమంటాం, ద్రవ్యోల్బణం అంటాం. ద్రవ్యోల్బణం అర్థం ఏంటి, మనకి ధరల పెరుగుదల అంటాం. వాటిని నివారించే పద్ధతులు. ఈ ద్రవ్యాన్ని ఏం చేస్తామంటే ముందు చెప్పుకున్నాం మనం ఆల్రెడీ, బ్యాంకులు చెప్పాను, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, బ్యాంక్ రేట్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఓఎంఓ, ఎన్నిటిని కూడా వడ్డీ రేట్లను పెంచుతుంది. వడ్డీ రేట్లు పెంచినప్పుడు ద్రవ్య సప్లై తగ్గిపోతుంది. ద్రవ్య సప్లై తగ్గిన తర్వాత అప్పుడు మనకి ధరలు తగ్గుతాయి. అంటే అటువంటి ద్రవ్య సప్లై ఎక్కువ ఏమవుతుంది, ధరలు పెరిగిపోతాయి. అట్లాగే నివారణ పద్ధతులు అంటే ఆర్బీఐ తన ఆధీనంలో ఉంచుకొని నియంత్రిస్తూ ఉంటుంది. దానిలో రకాలు చూడాలి. ద్రవ్యోల్బణం ఎప్పుడు ఏ టైంలో పెరిగింది, ఎంత పెరిగింది, ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఎంత ఉంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే మనకి ఎగ్జామ్ జరిగే టయానికి కరెంట్ ఎకానమీలో వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే ప్రజెంట్ ద్రవ్యోల్బణం ఎంత ఉంది, భారతీయ ద్రవ్యోల్బణం రేట్ ఎంత అని అడిగినప్పుడు మనం దాన్ని ఏమంటాం అంటే కరెంట్ ఎకానమీ అంటాం. అట్లాగే తర్వాత భారతదేశ ఆర్థిక విధానంలో అసంతులిత, లోటు ఆర్థిక విధానం
ఆర్థిక బాధ్యత ఉంది. అంటే ఆర్థిక బాధ్యత అంటే భారతదేశంలో అసంతులిత ఎక్కువ ఉంటుంది. ఎందువల్లంటే మనకు వచ్చే వనరులు తక్కువగా ఉంటాయి, మనకు వచ్చేటువంటి నిధులేమో తక్కువగా ఉంటాయి, ఆదాయ వనరులు తక్కువగా ఉంటాయి. ఎన్ని తక్కువగా ఉంటే అవసరాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ అసమతుల్యత ఏర్పడినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలా, ప్రభుత్వ పద్ధతులను అనుసరించాలి, ప్రభుత్వ విధానాలు ఏంటి, ప్రభుత్వం యొక్క విధానం ఏంటి, ఏ అంశాలను స్వీకరిస్తున్నది కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇదే చాప్టర్లో మనకంటే పన్నుల నిర్మాణం. మన సహజంగా పన్నులు అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఈ పన్నుల నిర్మాణం ఎలా జరుగుతుందంటే మన సహజంగా ప్రభుత్వము ప్రజల మీద ట్యాక్స్ వేస్తుంది. దేనికి వేస్తుందంటే ప్రజల యొక్క అవసరాలను తీర్చడం కోసమే. అంటే ప్రజల యొక్క అవసరాలను తీర్చడం కోసం ఒకటి, రెండోదంటే ఆర్థిక అసమానం తగ్గించడం కోసం. డబ్బున్నవాడు ట్యాక్స్ కడతాడు కానీ డబ్బు లేనివాడు ట్యాక్స్ కట్టాడు. కానీ కొన్ని ట్యాక్సెస్ మాత్రం అందరం చెల్లించవలసిందే. అందువల్ల ఏమవుతుందంటే పన్ను అనగా నిర్బంధ చెల్లింపు అంటాం. అంటే కొన్ని పన్నులని ప్రతి ఒక్కరూ చెల్లించాల్సిందే, కొన్ని పన్నులు మాత్రమే అందరూ చెల్లించరు, కొంతమంది చెల్లిస్తూ ఉంటారు. అందువల్ల ఈ నిర్మాణం. అయితే భారతదేశంలో ఈ పన్నులు ఎన్ని రకాలుగా ఉంటాయంటే పన్నులు వచ్చేటువంటి రెండు రకాలు, పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నులు. ఆ తర్వాత ఇది కాకుండా మనకి వేరే ఆదాయం అంటే పన్నేతర ఆదాయం కూడా వస్తుంది. అంటే పన్నేతర ఆదాయం అంటే అర్థం ఏంటి, అవి పన్నులు కావు కానీ దాని నుంచి కూడా మనకు ఆదాయం రావడానికి అవకాశం ఉంది. అంటే వీటిలో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అటువంటి ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అంటే ఏటిని ప్రత్యక్ష పన్నులు అంటారు, ఏటిని పరోక్ష పన్నులు అంటారు. అదే రకంగా రీసెంట్గా మనకు వచ్చిందంటే పరోక్ష పన్నుల స్థానంలో జిఎస్టీ వచ్చింది, వస్తు సేవల పన్ను. ఈ వస్తు సేవల పన్ను గురించి చదివేటప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రధానంగా ఎప్పుడు కూడా ఈ ఒక వస్తు సేవల పన్ను ప్రపంచంలో ఎక్కడ ప్రారంభమైంది, అసలు ఏ దేశాలు దాన్ని అమలు చేస్తున్నాయి, భారతదేశంలో దీని యొక్క ప్రయత్నం ఎప్పటి నుంచి జరిగింది, ఎప్పుడు అమల్లోకి వచ్చింది, దాని ట్యాక్స్ విధానం ఏంటి, అలాగే జిఎస్టీ అనేది దానికి అమెండ్మెంట్ యాక్ట్ ఉంది, దానికి అమెండ్మెంట్ బిల్ ఉంది, దాంట్లో కౌన్సిల్ ఉంది. ఇవన్నిటినీ కూడా క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా వచ్చిన సంస్కరణలో మనకు వచ్చిన అంశం ఏంటంటే జిఎస్టీ వచ్చింది. దానివల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక ట్రాన్స్పరెన్సీ ప్రారంభమైంది. అంటే అటువంటి పారదర్శకత ప్రారంభమైంది. ఈ పారదర్శకత ప్రారంభమైన తర్వాత మన కేంద్రానికి ఎంత రావాలి, రాష్ట్రానికి ఎంత రావాలి, ఆ ట్యాక్స్ విధానం అనేది అమలవుతుంది. అంటే ఎప్పుడైతే పారదర్శకత ప్రారంభమైందో దాని నుంచి మనం ఏం చేయొచ్చు, కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడకుండా రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి, కేంద్రానికి ఎంత రావాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అదే తర్వాత ఇంకో అంశం ఏంటంటే ఇటీవల మనం ఏం చేస్తామంటే మనకి ఉన్నటువంటి బడ్జెట్ వ్యవస్థ. ఒకప్పుడు మనకి రెండు రకాల బడ్జెట్ ఉన్నాయి. ఒకటి సాధారణ బడ్జెట్, రెండు రైల్వే బడ్జెట్. అయితే ఈ రీసెంట్గా ఏం చేసామంటే 2016-17 ప్రాంతంలో వివేక్ దెబ్రా కమిటీ చేశాం. ఆ దెబ్రా కమిటీ చెప్తుందంటే భారతదేశానికి రెండు బడ్జెట్లు అవసరం లేదు, ఒక బడ్జెట్ సరిపోతుంది. ఈ ఒక బడ్జెట్లో ఈ రైల్వే బడ్జెట్ని ఇంటికి కలిపేయడం ఇచ్చింది. మనం ఏం చేసామంటే 10 కలిపేయడం జరిగింది. ఒకప్పుడు మనకి 2016 ముందు రెండు రకాల బడ్జెట్లు ఉండే, ప్రజెంట్ మనకి ఒక బడ్జెటే ఉంది. ఆ బడ్జెట్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఏంటంటే మనకి వచ్చేటువంటి వనరులు, మనకి ఖర్చు రెండు ఉంటాయి. ఈ రెండింటి మధ్య భేదాన్ని తయారు చేయటాన్ని మనం ఏమంటామంటే మనం బడ్జెట్ అని చెప్తాం. అంటే ఒక పట్టిక అనమాట. ఏ అంశాలు మనం తీసుకోవాలి, ఏ విధానాలు అమలు చేయాలి, ఏ విధానాలను అనుసరించాలి అనేది మనం పూర్తి గమనించాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఎప్పుడు కూడా ఒక దేశం ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందాలి అంటే మనకేం కావాలంటే బడ్జెట్లో ఒక కీలకమైన మార్పు కావాలి. అంటే ఎంత ప్రవేశపెడుతున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఆదాయం ఎంత వస్తుంది, అంటే మనకు రక్షణ వ్యయం ఎంత ఉంది, అదే తర్వాత పన్నులు ఎన్ని ఉన్నాయి, వచ్చే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఎంత, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం ఎంత, మనం ఎంత చెల్లిస్తున్నాము అనే చూడాల్సిన బాధ్యత మనకి ఈ బడ్జెట్లో ఉంటుంది. అందువల్ల ఏం చేస్తారంటే సహజంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏ దేశమైనా కానీ సహజంగా రోడ్డు బడ్జెట్ ప్రవేశపెడుతుంది. నాట్ ఓన్లీ ఇండియా, ఏ కంట్రీ అయినా సరే ఈ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. కాబట్టి ఆ బడ్జెట్ అంశాలు తెలుసుకోవాలి. అంటే బడ్జెట్ ప్రారంభం ఎలా జరుగుతుంది, ఎవరు ప్రవేశపెడతారు, ఇంతవరకు ఎంతమంది కేంద్ర ప్రధానమంత్రులుగా ఉండి వాళ్ళు మళ్ళా మనకి ఆర్థిక మంత్రులుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు,
ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు, ఇవి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే బడ్జెట్ ఎలా తయారు చేస్తారు, దాంట్లో ఉన్నటువంటి అంశాలు కొన్ని అవి కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదే తర్వాత మా చెల్లింపులు, విదేశీ చెల్లింపుల శేషం అంటాం. భారతదేశానికి సహజంగా విదేశీ చెల్లింపుల శేషం అనేది ఉంటుంది. ఎందువల్ల అంటే మిగులు వస్తువుల్ని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం, మనకు కావాల్సిన వస్తువులను దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనకు కావాల్సిన వస్తువులను దిగుమతి చేసుకున్నామో వాటికి మనం చెల్లింపులు చేయాలి. మనం ఎక్స్పోర్ట్ చేసిన వాటికి దిగుమతి చేసిన దానికి మనకి అమౌంట్ అవ్వాలి. వాటి భేదాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చామో అక్కడి నుంచి మనకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయి. దాని ద్వారా మనకి ఏమైందంటే సహజంగా వస్తు ఉత్పత్తి పెరిగింది. ఆ వస్తు ఉత్పత్తి ఏం చేస్తామంటే మనకున్న మిగులుని విదేశాలకు మనం పంపిస్తున్నాం. దీంట్లో ఉన్నటువంటి ఇది 2వ చాప్టర్లో ఉన్న అంశాలు అన్నమాట. మనకి 3వ చాప్టర్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం, పరిశ్రమల రంగం, సేవల రంగం ఇటు ముఖ్యమైనవి. ఏంటంటే మనకి భారతదేశ వ్యవసాయ రంగంలో పంటలు, ఉత్పాదకత, ధరలు ఇలా ఉంది. సహజంగా పంటలు, భారతదేశ పంటలు దేని ఆధారపడి ఉంటాయంటే మనకి న్యాచురల్గా ఋతుపాలన ఆధారపడి ఉంటాయి. మనకి ఖరీఫ్ సీజన్ ఉంది, రబీ సీజన్ ఉంది, మూడు సీజన్ ఉన్నాయి. ఒకప్పుడు ఖరీఫ్ సీజన్ ఉండేది, ఆ తర్వాత కాలంలో మళ్ళీ మనం రబీ సీజన్ తయారు చేసాం, ఆ తర్వాత కాలంలో మళ్ళీ మనం సీజన్ స్టార్ట్ చేసాం. అంటే శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి చెందే కొద్ది కూడా పంటల్లో కూడా మార్పులు వచ్చాయి. ఈ సిలబస్లో ఏమన్నా అంటే ప్రధానంగా పంటలు ధరల విధానం, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత అంటే పంటలు విధానం ఎలా ఉంది, అంటే వ్యవసాయ ఉత్పత్తి ఎలా ఉంది, అలాగే ధరలు ఏంటి. సహజంగా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే 1965 సంవత్సరంలో వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు చేస్తుంది. ఈ వ్యవసాయ ధరల కమిషన్ అనేది ఏం చేస్తుందంటే సహజంగా కనీస మద్దతు ధరని, సేకరణ ధరని, జారీ ధరని మనకి ప్రకటిస్తూ ఉంటుంది. ఎందువల్లంటే భారతదేశంలో రైతు అనేవాడు సహజంగా దేని మీద ఆధారపడి ఉంటాడు, వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాడు. మనకు సామెత ఉంది భారతదేశంలో, రైతు అనేవాడు, భారతదేశం రైతు అనేవాడు అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి అప్పుల్లోనే చనిపోతాడని ఉంది. దీనికి అనుగుణంగా అంటే ఇట్లా జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే కనీస మద్దతు ధరలను ప్రకటించింది. దాని ద్వారా ఏం జరుగుతుందంటే రైతుకి అతను పండించిన పంటకి గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుంది, నష్టాల్లో పోయే అవకాశం ఉండదు. అదే తర్వాత పంటల విధానంలో మనం చూసినప్పుడు సహజంగా ఈ పంటలు అనేవి ఉత్తర భారతదేశం రకంగా ఉంటాయి, దక్షిణ భారతదేశం ఇంకో రకంగా ఉంటాయి. దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి తేడా ఉంటుంది. ఉత్తర భారతదేశం ఉన్నటువంటి పంట తీరు విధానానికి దక్షిణానికి తేడా ఉంటుంది. సహజంగా మనకు గోధుమ, వరి, బాస్మతి రైస్ ఉత్తర భారతదేశంలో పండుతూ ఉంటాయి. దక్షిణ భారతదేశంలో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వరి పండుతుంది, అలాగే కొన్ని ప్రాంతాల్లో కొన్ని పంటలు పండుతూ ఉంటాయి. కానీ ఈ పంటలన్నీ కూడా తీరు విధానం ఎలా ఉందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నీటిపారుదల సౌకర్యాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నీటిపారుదల సౌకర్యాలకి ఈ రోజుకి తేడా వచ్చింది భారతదేశంలో. ఒకప్పుడు నీటిపారుదల సౌకర్యాలు అంటే అర్థం ఏంటంటే సహజంగా సరిగా ఉండేవి కాదు. వాటిని ఏం చేసేవాళ్ళం, మనం ఆ ఋతుపాలన మీద ఆధారపడి వర్షం వచ్చినప్పుడు మాత్రమే రైతు విత్తనాలు చల్లేవాడు. ఈ విత్తనాలు చల్లటం ద్వారా ఏం జరిగేదంటే మళ్ళా వర్షం పడితే ఆ పంట, ఆ మొక్క మొలిచి అది ఏం చేసేది, కాయలు కాసే స్థాయికి దిగేది. కానీ ఆ స్థాయి మనకి ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, మనం పంట తిరిగి అవన్నీ చదువుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మార్కెటింగ్ సమస్యలు, అట్లాగే మనకి చొరవలు. మార్కెట్ సమస్యలు భారతదేశంలో పండిన పంటని విదేశీ మార్కెట్లోకి తీసుకెళ్ళాలి ఒకటి. రెండోది, భారతదేశంలో మార్కెట్ సదుపాయాలు పెంచడం ద్వారా రైతులకి ఎక్కువ లాభం చేకూరే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే లాభం చేకూరే అవకాశం ఉంటుందో అప్పటి నుంచే అభివృద్ధి ప్రారంభమవుతుంది. వ్యవసాయ రంగంలో అనేక కీలక పాత్రలు ఉంటా ఉంటాయి. ఈ వ్యవసాయ రంగాన్ని ఏ రకమైనటువంటి కీలక పాత్రలు వచ్చాయి కానీ అభివృద్ధికి అనుకూలంగా ఉంచాల్సిన అవసరం ఉంది. అటుగా తర్వాత ఇంకో అంశం ఏంటంటే మనకి పారిశ్రామిక అభివృద్ధి తెలుసుకోవాలి. అంటే భారతదేశంలో వ్యవసాయంతో పాటు పరిశ్రమ కూడా అభివృద్ధి చేయాలి. ఎందువల్ల అంటే భారతదేశంలో మనం చూసుకున్నప్పుడు, ఏ దేశమైనా చూసుకున్నప్పుడు పారిశ్రామికంగా మనం ఎన్ని విధానాలు అనుసరించాలి అంటే మనకి అనేక విధానాలు అవలంబించాం. వాటిల్లో ప్రధానమైన కీలక పాత్ర అంటే ఎటువంటి విధానాలను అనుసరించినప్పటికీ కూడా
కేంద్ర కీలకమైన నిర్ణయాలలో మనం పారిశ్రామిక విధానం అవలంబించాలి. మనకి 1948 నుంచి 2006 వరకు అనేక చట్టాలు తీసుకొచ్చాం. ఆ చట్టాలను మొత్తం కూడా చదవాల్సిన అవసరం ఉంది. అటుగా తర్వాత 1991లో పెట్టుబడులు ఎలా వచ్చినాయి, భారత విదేశీ పెట్టుబడులు ఎలా ప్రారంభమని, విదేశీ పెట్టుబడుల ద్వారా ఎంత అమౌంట్ తీసుకొచ్చాం, విదేశాల నుంచి మన ఎంఎన్సీ కంపెనీ ఎలా వచ్చినాయి, ఎంఎన్సీ కంపెనీ ద్వారా వచ్చే ఆదాయం ఎంత ఉంది అనేది కూడా చదవాల్సిన అవసరం ఉంది. అటుగా తర్వాత ఇండస్ట్రియల్ సిక్నెస్ అంటే దాంట్లో ఏమిచ్చాడు మనకి సహజంగా కొన్ని ఇండస్ట్రీస్ మనకి నష్టాల్లోకి వెళ్ళిపోతా ఉంటాయి. ఆ నష్టాల్లోకి వెళ్ళిన వాటిని మనం ఎలా నివారణ పద్ధతి చేపట్టాలి అంటే శాస్త్ర సాంకేతిక రంగాలను మనం ఎప్పుడైతే వాటికి అడాప్ట్ చేశామో అప్పుడు మాత్రమే ఆ ఇండస్ట్రీ కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అదొకటి. ఇంకో అంశం అంటే సేవా రంగంలో అభివృద్ధి ఎలా జరిగింది అంటే చూసుకుంటే 1991 తర్వాత భారతదేశంలో సేవారంగం అభివృద్ధి చెందింది. ఎలా చెప్తున్నాం అంటే సేవారంగం అభివృద్ధి చెందటువంటి సేవలు అనేవి ప్రజల దగ్గరకు వస్తున్నాయి. ఒకప్పుడు సర్వీసెస్కి ఈరోజు చాలా తేడా. హాస్పిటల్స్ కానీ, రోడ్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ఉంటున్నాయి. అటువంటి మార్పులను కూడా తెలుసుకోవాలి. అంటే 1950లో ఎలా ఉంది, 91లో ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది, 91 నుంచి రీసెంట్గా మార్పులు జరిగినాయి, సేవారంగంలో ఎటువంటి మార్పులు వచ్చాయి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అటుగా తర్వాత ఇంకో అంశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అభివృద్ధిలో ఐటీ పాత్ర ఎంత ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఒక రకంగా చూసుకుంటే 1991 తర్వాత ఈ ఐటీ సెక్టార్లో పనిచేసేటువంటి జనాభా పెరిగారు. ఎందువల్లంటే మనకి అక్షరాస్యత పెరగటం ఒకటి, అట్లాగే మనకి ఉన్నటువంటి నాలెడ్జ్ పెరగటం ఒకటి, పెట్టుబడులు పెరగటం ఒకటి. ఎప్పుడైతే ఎన్ని పెరుగుతున్నాయో ఆర్థిక విధానానికి ఐటీ కీలక పాత్ర పోషించింది. ఒకప్పుడు మనం ఐటీ సెక్టార్ వస్తే నిరుద్యోగం పెరుగుద్ది అనుకున్నవాళ్ళం, ఈ రోజున ఐటీ సెక్టార్ వచ్చిన తర్వాత దాని మీద ఎక్కువ మంది పనిచేసే జనాభా పెరగటం జరిగింది. ఈ పెరుగుదలను కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. సిలబస్ ఉన్న అంశాలను క్షుణ్ణంగా చదివేటప్పుడు ఈ ప్రతి అంశాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత మనకి 4వ చాప్టర్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పబ్లిక్ ఫైనాన్స్ ఉంది. అంటే ఇక్కడ ఏంటి మనకి మొదటి 3 చాప్టర్లో మనం దేని ప్రారంభించిందంటే ఏబిబిఎస్సి ఇండియన్ ఎకానమిక్. ఇప్పుడు ఏం చేస్తుంది మనకి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థ పబ్లిక్ ఫైనాన్స్. వీటిల్లో మనం ఏం చూడాలంటే దేశీయ ఉత్పత్తి ఎలా ఉంది, అడిగిన తర్వాత ఆర్థిక నిర్మాణం ఎలా జరుగుతుంది. ఈ ఆర్థిక నిర్మాణం అంటే మనకి పరిశ్రమల రంగం ఉంటుంది, వ్యవసాయ రంగం ఉంటుంది, సేవల రంగం ఉంటుంది. ఈ రంగాలకు అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఈ రంగాల యొక్క విధానం ఎలా జరుగుతుంది, ఈ రంగాలను మనం ఎలా అభివృద్ధి తీసుకెళ్తున్నాం. దేశీయ ఉత్పత్తి ఏముంది అంటే జిఎస్టిపి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్పత్తి అని అంటాం. రాష్ట్రంలో వేటి ధర ఉత్పత్తి వస్తుందంటే వ్యవసాయ రంగం ద్వారా వస్తుంది, పరిశ్రమల రంగం ద్వారా వస్తుంది, సేవల రంగం ద్వారా వస్తుంది. ఎన్నింటినీ కూడా మనం కౌంట్ చేసినప్పుడే దాని గురించి మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు కూడా సిలబస్ను మనం గ్రిప్ సాధించే ముందు ఎలా ఉండాలంటే దాని అంశాన్ని పూర్తి క్షుణ్ణంగా చదవాలి. అదేవిధంగా వదిలేస్తే ఏమవుతుందంటే అర్థం అవ్వకుండా పోతుంది. కాబట్టి అన్ని చూడండి. అట్లాగే మనకు ఉన్నటువంటి రంగాల సహకారం, వివిధ రంగాల సహకారం అంటే అటువంటి ఆల్రెడీ చెప్పాను. వ్యవసాయ రంగం ఎలా సహకరిస్తుంది, పరిశ్రమ ఎలా సహకరిస్తుంది, సేవల రంగం ఎలా సహకరిస్తుంది. అట్లాగే తర్వాత రాష్ట్ర ఆదాయ పన్నేతర ఆదాయం అంటే మన కేంద్రంలో ఉన్నట్టే రాష్ట్రంలో కూడా పన్నులు ఉంటాయి మనకి. అంటే ప్రత్యక్ష పరోక్ష పన్నులు ఉంటాయి. అంటే పన్నేతర ఆదాయం అంటే ఫీజులు ఫైన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎంత వస్తుందో చూసుకోవాలా. అంటే ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లోటు ఉంది, ఎంత రెవెన్యూ డెఫిసిట్ ఉంది, ఎంత క్యాపిటల్ డెఫిసిట్ ఉంది, అవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఈ చాప్టర్లో ఉంది మనకి. అట్లాగే అప్పులు, వడ్డీ చెల్లింపు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ మనకి సహజమైనటువంటి నేచర్ ఏంటంటే మనకి ఉచిత స్కీమ్ ప్రవేశపెట్టడం ద్వారా వడ్డీ చెల్లింపులు పెరిగిపోయాయి, సబ్సిడీలు పెరిగిపోయాయి, దానికి అప్పులు పెరిగిపోతున్నాయి. అంటే అటువంటి ఎప్పుడైతే వడ్డీలు పెరుగుతున్నాయో, సబ్సిడీలు పెరుగుతున్నాయో అప్పులు పెరుగుతాయి. అంటే ఈ అప్పులను కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందువల్ల అంటే అప్పులను ఎందుకు చూడాలి, ఎలా చూడాలంటే అప్పు పెరిగినప్పుడు సహజంగా ప్రజల మీద భారం పడుతుంది. మనం ఎంత కాదనుకున్నా కానీ రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది, ప్రజల దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రజల దగ్గర తీసుకోవడం ద్వారా మనకి అనేక రకాలైనటువంటి విధానాలు మనకి అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి అప్పులు పెరుగుతున్నాయి. అటుగా తర్వాత కేంద్ర సహాయం,
కేంద్ర సహాయం, విదేశీ సహాయం. అంటే రాష్ట్రానికి కేంద్ర సహాయం ఉంటుంది, దాన్నే గ్రాంట్స్ అంటాం. అదే ఈ మధ్య కాలంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఈక్వల్గా గ్రాంట్ రావటం లేదు, అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర సహాయం అంటే అటువంటి మనం కట్టే పన్నులు కేంద్రానికి పోతూ ఉంటాయి. ఆ కేంద్రానికి పోయినప్పుడు అవి మరలా మనకు వాటా మనకు రావాల్సింది, అది ఎంత ఉంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అటు తర్వాత ఇటీవల ఏపీ బడ్జెట్ కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే మనకి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అంటే ఎగ్జామినేషన్కు ముందు ఏ బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్ మనం చదవాల్సిన అవసరం ఉంది. అంటే దాంట్లో అంశాలను క్షుణ్ణంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే కేంద్ర బడ్జెట్ వేరు, రాష్ట్ర బడ్జెట్ వేరు. కేంద్రానికి ఉన్నటువంటి వనరులు వేరు, రాష్ట్రానికి వచ్చే వనరులు వేరు. కేంద్రం ఎప్పుడు కూడా ఎక్కువ ఆదాయం వచ్చే పనుల మీద కేంద్రం చేతిలో ఉంచుకుంది, తక్కువ ఆదాయం వచ్చే పనులు రాష్ట్రం చేతిలో ఉంచుకుంది. ఆటోమేటిక్గా రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడి ఉండక తప్పదు అని తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే కాన్స్టిట్యూషన్లో చెప్పింది. అంటే కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే భారత రాజ్యం ఏం చెప్పిందంటే కేంద్రం చెప్పు చేతులు రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలి. అట్లా లేకుండా ఉంటే ఆర్థిక వనరులను ఏం చేస్తారంటే ఈ పూర్తిగా క్షీణించిపోయి ఆర్థిక వ్యవస్థ అనేది చిన్నాభిన్నం అయిపోతుంది. కాబట్టి కేంద్ర పరిధిలోనే ఉంచుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు తొందరగా పనిచేసుకోవచ్చు, కానీ అంతిమంగా కేంద్రం ఆధిపత్యం కొనసాగుతూ ఉంటుంది. దీంట్లో ఉన్న అంశాలు ఈ 4వ చాప్టర్ ఉన్న అంశాలు క్షుణ్ణంగా కావచ్చు అన్నమాట. అంటే 4-5 చాప్టర్లో మనకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క స్థితిగతులు, పన్నులు, అంటే పబ్లిక్ ఫైనాన్స్ ఎలా ఉంది, అంటే నిర్మాణ ఫైనాన్స్ ఎలా చేస్తున్నాం, అప్పులు ఎలా ఉన్నాయి అని కూడా చూస్తాం. ఆ తర్వాత 5వది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం. వీటిలో ఏమిచ్చాడు మనకి వ్యవసాయ రంగం, దాని ధోరణులు. వ్యవసాయ రంగం అంటే ఇప్పుడు సహజంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ మంది వ్యవసాయ రంగం మీదే ఆధారపడి ఉంటారు. దాని ధోరణులు అంటే అటువంటి అంటే ఆక్యుపేషనల్ చేంజెస్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారు ధోరణులు అంటాం. అంటే వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగానికి, పారిశ్రామిక రంగం నుంచి సేవల రంగానికి తరలి వెళ్ళే విధానాన్ని మనం చూడాలి. అంటే ఇప్పుడు మనకి సహజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూసుకున్నప్పుడు మనకు 3 ప్రాంతాలు ఉంటాయి. మనకి ఏమంటే ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలు అండ్ రాయలసీమ. వీటిల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి మనకి అక్షరాస్యతను బట్టి ఈ ఆక్యుపేషన్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఈ చేంజెస్ మనం ఇప్పుడు గమనిస్తూ ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. ఐటీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకో అంశం ఏంటంటే పంటల నమూనా, గ్రామీణ సహకార మనకి సంఘాలు. అంటే పంటల యొక్క విధానం ఎలా ఉంటుందంటే మనకు ఉన్నటువంటి నీటిపారుదల సౌకర్యాలను బట్టి పంటలు కూడా మారిపోతూ ఉంటాయి. మనకు ఉభయ గోదావరి జిల్లా అంటూ వరి ఎక్కువ పండుతుంది. అదే మనకు గుంటూరు ఈ జిల్లాలకు వచ్చేసరికి మిర్చి, పొగాకు, కాటన్ పండుతుంది. ఇంకో ప్రాంతం వెళ్ళేసరికి మనకి నూనె గింజలు పండుతూ ఉంటాయి. అందువల్ల ఆ పంటల నమూనా యొక్క తీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక్కో ప్రాంతంలో ఒక రకమైన పంట పండటానికి అవకాశాలను మనం తీర్చుకుంటూ ఏ అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలో మనం ముందుగా నిర్ణయించాల్సిన అవసరం ఉంది. అంటే తర్వాత సహకార అంటే గ్రామీణ పరపతిలో ఉన్నటువంటి సహకారం. మనకి కోఆపరేటివ్ సంఘాలు ఉంటాయి. ఈ కోఆపరేటివ్ సంఘాల ద్వారా రైతులకి ఎక్కువ మొత్తంలో తక్కువ వడ్డీ రుణాలు ఇప్పించడం జరుగుతుంది. ఆ రుణాలను కూడా చూడాలని బాధ్యత ఉంటుంది. ఎందువల్లంటే గ్రామీణ ప్రాంతాల్లో కీలక పాత్ర పోషించేది మనకి ఈ రుణాలకు కీలక పాత్ర పోషిస్తుంటాయి. అలాగే వ్యవసాయ మార్కెటింగ్ అంటే పండిన పంటని మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనకి ఇంతకు ముందు మనం ఇండియన్ ఎకానమీలో చూసుకున్నట్టుగా ఆ ధరల్ని రైతులకు అనుకూలంగా ఉండేట్టుగా చూడాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ రంగాల్లో వ్యూహాలు, పథకాలు, దీనికి కావాల్సిన పథకాలు అంటే రీసెంట్గా మనం ఏంటంటే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయటం. అలాగే మనకి యాక్చువల్గా రైతు భరోసా కేంద్రాలు కిసాన్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వ్యవసాయానికి ఇచ్చే రుణాలు అంటే రీసెంట్గా 13,000 రూపాయలని మనం ఏం చేస్తున్నామంటే రైతులకి ఇచ్చేటువంటి పథకాలను వీటిని కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఎంతమంది రైతులు లబ్ధి పొందుతున్నారు, దానివల్ల 5 సంవత్సరాలు ఎంతమంది రైతులు లబ్ధి పొందారు అంటే అటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు ఇవ్వటం, వాటిని కూడా చూడాల్సిన అవసరం ఉంది. అట్లాగే పశుసంవర్ధక, అట్లాగే వ్యవసాయ పరిశ్రమలు ఉన్నటువంటి షుగర్ కేన్ ఇండస్ట్రీ కానీ, లేదంటే ఆ తర్వాత మనకి కాటన్ ఇండస్ట్రీస్ కానీ, జూట్ ఇండస్ట్రీస్ కానీ, ఇవన్నీ కూడా ఉన్నటువంటి వ్యవసాయ ఆధార పరిశ్రమలు అంటాం.
ఏ ప్రాంతాలు ఎక్కడ కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. అలాగే పునరుత్పత్తికి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీస్ ఉంటాయి. మనకి ఏపీఐఐసి అనేటువంటి కేంద్రం ఉంటుంది. ఈ ఏపీఐఐసి కేంద్రంలో ఏం చేస్తామంటే మనం ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే మనకి మౌలిక సదుపాయాలు కల్పన అనేది చేసి అక్కడ ఏం చేస్తామంటే పాలసీస్ ప్రకటించి ఎవరైతే ఈ ఇండస్ట్రీ ఏర్పాటు చేసిన వాళ్ళు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం అనమాట. అంటే ఫైనాన్షియల్ కానీ అంటే వాళ్ళకి స్థలాలు కేటాయించడం కానీ చేయటం ద్వారా ఎక్కువ మంది ప్రజలు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. సింగిల్ విండో మెకానిజం, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అంటే ఇండస్ట్రీస్ ఏర్పడే ప్రాంతం మనకి ఎస్సీజెడ్లు ఉన్నాయి. వాటిని ఇన్సెంటివ్స్ ఇవ్వటం అంటే సబ్సిడీ ఇవ్వటం, రోడ్లు వేయటం, కరెంట్ని తక్కువ రేటుకి ఇవ్వటం ఇవన్నీ జరగాలన్నమాట. అంటే ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ అంట, సూక్ష్మ చిన్న పరిశ్రమలు, మధ్య పరిశ్రమలు ఏర్పాటు చేయటం. వీటి ద్వారా ఎవరైతే మనకి చదువుకున్న వారు ఉన్నారో వారందరూ కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఏర్పాటు చేసి మనం ఏం చేస్తున్నామంటే ఈ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం, వాటి ద్వారా కూడా ఎంతోమందికి పరిశ్రమలు పెట్టే అవకాశం వస్తుంది అనేది మనం చూపించాల్సిన అవసరం ఉంది. అంటే ఇట్లన్నింటినీ కూడా మనం చదివేటప్పుడు ఒక నియమబద్ధంగా శాస్త్రీయబద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే స్ట్రక్చర్ సెక్టరల్ గ్రోత్ ఒకటి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకుంటే మన స్టేట్ డివిజన్ అయిపోయిన తర్వాత మనకి విజయవాడ, గన్నవరం ప్రాంతాల్లో అంటే విశాఖపట్నం ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేశాం. ఈ పార్కుల వల్ల ఎంతోమంది లబ్ధి పొందారు. అటుగా తర్వాత వీటిల్లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కానీ, ఐటీ పార్క్స్ కానీ, అటుగా తర్వాత ఏపీ ఐటీ పాలసీ ఎలా ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ ఎలా ఉంది, ఆ పాలసీలో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, ఇంతమంది గ్రూపులు ఇచ్చాడు అనమాట. ఎంతమంది ఉద్యోగులు దీని మీద ఆధారపడి ఉన్నారు అంటే ఎన్నిటి గురించి చదవటానికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక క్రమబద్ధమైన సమయపాలన పాటించి మీరు ఏం చేస్తారంటే మార్కెట్లో ఏ బుక్ పడితే ఆ బుక్ తీసుకోకుండా నేను ఇచ్చే సలహా ఏంటంటే మనకి తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి. తెలుగు అకాడమీ బుక్సే మ్యాక్సిమం మనకి పేపర్ ఇచ్చేవాడు ఫాలో అవుతూ ఉంటాడు. అంటే శాస్త్రీయబద్ధంగా అథెంటిక్ డేటా కావాలి మన దగ్గర. దానికి తెలుగు అకాడమీలో ఇండియన్ ఎకానమీ ఉంది, ఏపీ ఎకానమీ రెండు ఉన్నాయి. ఆ రెండింటితో పాటు మీరు ఏం చేయాలంటే మనకి సెంట్రల్ ఎకనామిక్ సర్వే ఉంటుంది, స్టేట్ ఎకనామిక్ సర్వే ఉంటుంది. ఈ రెండు సర్వేలు తీసుకోండి. స్టేట్ ఎకనామిక్ సర్వే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ప్రధానంగా ఈ స్టేట్ ఎకనామిక్ సర్వే నుంచి ఈ గ్రోత్ రేట్స్ కానీ, పశు సంపద కానీ, కోళ్ళ పెంపకం కానీ, ఐటీ పార్కులు కానీ, ఐటీ పార్కులు ఎక్కడ ఉన్నాయని దాంట్లో రీసెంట్ డేటా ఉంటుంది. అది కంపల్సరీ తీసుకోండి. మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు బయట మార్కెట్లో కాకుండా మనకి ఏపీ నెట్ ఉంటుంది, ఇంటర్నెట్కి వెళ్ళి దాంట్లో ఒక 400 పేజీలు ఉంటుంది, మొత్తం తీసేసుకొని మీకు ఏ అయితే అవసరం అవి చదువుకోండి. వాటిల్లో నీకు రాబోయే వీడియోస్లో నేను వాటి గురించి చెప్తాను. నేను ఎక్కడ చదవాలి, మీకు అంత బుక్ ఉందని భయపడద్దు ఎవరు కూడా. దాంట్లో చాలా స్మాల్ పార్టీస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. నేను వచ్చే వీడియోస్లో అన్నీ చెప్తాను, మీరు అందరూ కూడా చూడండి. అటుగా తర్వాత ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్ మీడియానికి నేను సపరేట్గా ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. ఆ వీడియో చూడండి. అదే తర్వాత మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే మీకు ఏమన్నా అవసరమైనప్పుడు నీకు కింద కామెంట్ ఉంటుంది, కామెంట్ చేయండి. అందరూ కూడా కామెంట్ చేస్తే నేను ఆ కామెంట్ మీకు రిప్లై ఇవ్వటం, మీకు ఏమైనా మెటీరియల్ కావాల్సింది దాన్ని సప్లై చేయటం. అదే తర్వాత ఎవ్రీ వీడియో కూడా మీకు రావాలంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీకు వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.